సో నేను పెట్టుకున్న న్యూ ఇయర్ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మేబీ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా వచ్చేసరికి రిలేషన్షిప్స్లో పీపుల్తో మన ఈక్వేషన్స్లో క్లారిటీ తెచ్చుకోవడం. లైక్ యాజ్ ఐ సెడ్, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, కానీ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకుండా ఈజ్ వాట్ ఐ మెంట్ ఇన్ పర్సనల్ ఈక్వేషన్స్. ఇంకా ప్రొఫెషనల్గా చూస్తే గోల్ సెట్టింగ్ అండ్ నేనైతే పర్సనల్గా థింక్ అనే వర్డ్ ఉంటుంది కదా, సో ప్రతి మాటకి ముందు ఐ వాంటెడ్ టు థింక్. వాట్ ఈస్ థింక్? టీ స్టాండ్స్ ఫార్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ బిఫోర్ ఐఎమ్ లిస్నింగ్ ఆర్ బిఫోర్ ఐఎమ్ స్పీకింగ్. దెన్ హెచ్, ఇది ఏ విధంగా అన్నా ఎవరిలో అన్నా హేట్రెడ్ నింపుతుందా? దెన్ లెట్ మీ నాట్ పర్స్యూ ఇట్. ఐ, is it having any kind of intelligence to it that matters to someone or me? And what is the nature of the discussion that I'm gonna have? Clarity before I talk. ఇది ఎంత ఇంపార్టెంటో నేను చాలా డీటెయిల్గా ఒక షార్ట్ చేస్తాను. బికాజ్ ఇది ఎక్కడికి దారితీస్తుంది, అసలు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం అనేది ఒకసారి మనం చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద థింగ్స్ we won't even discuss. We won't feel like this is important to discuss. So akkade clutter anta declutter అయిపోతుంది. So before anything, this clarity of thought is important అనిపించింది. And K, is it kind? Is it kind to me? Is it kind towards other? Or is it kind towards that topic that we are discussing? ఎందుకంటే most of the discussions లో అసలు అది చేసే మంచి కంటే అది వదిలే ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి. సో మనం దానికి ఒక సొల్యూషన్ ఇవ్వలేనప్పుడు దాని గురించి మాట్లాడటం కూడా అనవసరం. సో వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, హౌ బ్యూటిఫుల్లీ, హౌ పేషెంట్లీ, అండ్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఆర్టిక్యులేటింగ్. అంటే సెన్సిబిలిటీస్ చాలా అవసరం మనం ఏదైనా ఒక విషయాన్ని ముందు పెట్టేటప్పుడు. సో ఐ రియలీ వాంట్ టు బీ మెచ్యూర్డ్ ఇన్ దోస్ థింగ్స్. సో ఐఎమ్ లెర్నింగ్ టువర్డ్స్ దాట్. అండ్ చూద్దాం పోను మనం దేని గురించి మాట్లాడబోతాం, ఎలా ఐ కుడ్ యాడ్ వాల్యూ టు ఎనీవన్స్ లైఫ్ ఇస్ వాట్ ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్. సో లెట్స్ సీ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ ఐ హ్యావ్ పుట్ అప్ టు మై సెల్ఫ్ పర్సనలీ ఫార్ equations, relationships, and for the clarity of what I'm pursuing. Think. THINK. మనం ఆలోచిద్దాం కదా ఆలోచనలో. సో దిస్ ఈజ్ మై థాట్.